ఈ భూమి మీద ఉన్న మానవ సమాజం మొత్తం ఈ బ్రతుకు పోరాటంలో, ఈ జీవన పోరాటంలో చాలా సిన్సియర్గా, చాలా బిజీగా పరుగులు పెడుతున్నారు. వాళ్ళ ఉద్యోగాలలో, వాళ్ళ వ్యాపారాలలో, వాళ్ళ చేతి పనుల్లో, కూలి పనుల్లో, చదువుల్లో, ఉద్యోగానికి చేసే ప్రయత్నాల్లో, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే ప్రయత్నాల్లో, పిల్లల్ని చదివించే ప్రయత్నాల్లో, ఇల్లు కట్టుకోవటంలో, డబ్బులు సంపాదించుకోవటంలో మొత్తం మానవ సమాజం అంతా చాలా బిజీగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకొని, నేను ఇది సాధించాలి, అది సాధించాలి, ధనమును బాగా సంపాదించాలని కొందరు, ఉద్యోగాన్ని సంపాదించాలని కొందరు, అధికారాన్ని లేదంటే పదవిని అధిరోహించాలి, పదవిని సంపాదించాలని కొందరు, ఇల్లు కట్టాలని కొందరు, ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకొని వాళ్ళ లక్ష్యం కోసం దేవుడిచ్చినటువంటి విలువైన జీవితాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి విలువైన జీవితం అండి. ఈ భూమి మీద ఏ జీవికి లేని జీవితం, ఏ జంతువుకు లేని జీవితం, ఏ పక్షికి లేని జీవితం కేవలం మనిషికి మాత్రమే దేవుడిచ్చాడు. ఒక మానవ జన్మ అనేది, మానవ జీవితం అనేది ఈ సృష్టిలో అత్యద్భుతమైనది. మాట కలిగిన మనిషి, ఆలోచన కలిగిన మనిషి, వివేచన కలిగిన మనిషి. ఎందుకు దేవుడు నాకు మాటనిచ్చాడు, ఎందుకు నాకు వివేచన ఇచ్చాడు, ఎందుకు నాకు జ్ఞానం ఇచ్చాడు? ఆకాశ పక్షులకు లేని జ్ఞానము, భూ జంతువులకు లేని జ్ఞానము, సముద్రములోని మత్స్యములకు లేని జ్ఞానము, ఈ భూమి మీద ఏ ప్రాణికి లేని జ్ఞానము, ఏ జీవికి లేని వివేచన, విచక్షణ, విజ్ఞత ఎందుకని దేవుడు నాకు మాత్రమే ఇచ్చాడు? భూమి మీద జంతువులన్నిటినీ మాటతో కలిగించాడు. జంతువులను భూమి పుట్టించుగాక అనగానే భూమిలో నుండి జంతువులు వచ్చాయి. సముద్రము మత్స్యములను పుట్టించుగాక అనగానే సముద్రములో మత్స్యములు అనగా చేప జాతి పుట్టింది. ఆకాశ పక్షులు ఆకాశమందు పుట్టాయి. మాట చేత సృష్టి మొత్తం సృష్టింపబడింది. కానీ ఒక మనిషి మాత్రమే మాట చేత కాదు, దేవుడే స్వయాన తన సొంత చేతులతో నిర్మించుకున్నాడు మనిషిని మాత్రమే. ఆదాము కలుగుగాక అంటే ఆదాము కలగలేదు, అవ్వ కలుగుగాక అంటే కలగలేదు, పురుషుడు కలుగుగాక, స్త్రీ కలుగుగాక అనంటే స్త్రీ పురుషులు జన్మించలేదు. మరి ఎలా చేశాడు మనల్ని అన్నప్పుడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని చదువుకున్న 2వ అధ్యాయం 7వ వచనం ఆదికాండములో. అంటే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో మనల్ని చేయటానికి. ఆకాశ పక్షులు కలుగుగాక అన్నాడు, మాటతో చేశాడు. భూమృగములు జంతువులు కలుగుగాక అన్నాడు, మాటతో కలిగించాడు. చేపలు కలుగుగాక, చెట్లు వృక్షములు కలుగుగాక, భూమి కలుగుగాక, ఆకాశము కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, నక్షత్రాలు కలుగుగాక, సూర్యుడు కలుగుగాక అని పలికిన దేవుడు ఆదాము కలుగునుగాక, అవ్వ కలుగునుగాక అని పలకలేదు ప్రియులారా. మరి ఏం చేశాడు అన్నప్పుడు, ఆయనే రంగములోకి దిగాడు, ఆయనే బరిలోనికి దిగాడు, ఆయనే పనిలోకి దిగాడు. సాక్షాత్తు ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు దేవుడు. ఆయన మనల్ని కలిగించినవాడు కాడు, నిర్మించినవాడు. మనల్ని నిర్మించాడు, స్వతహాగా తన చేతులతో నిర్మించాడు మనల్ని. ఎందుకు మనకు ఆ ప్రత్యేకతనిచ్చాడు? ఎందుకు మనకంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఎందుకు మనకంత ప్రాముఖ్యతను దేవుడు ఇచ్చాడు? మన జన్మను జరిగించటంలో మనం ఎంత విలువైన వాళ్ళం కాకపోతే, మనం ఎంత గొప్పవాళ్ళము కాకపోతే, మనం ఎంత ముఖ్యమైన మనుషులము కాకపోతే, దేవుడు మనల్ని ఎంత ప్రేమించకపోతే, మనల్ని ఎంత ఇష్టపడకపోతే మనల్ని చేతులతో చేసుకుంటాడు? మీరు చెప్పండి. అప్పుడప్పుడు మన ఇష్టమైన వాళ్ళకి మన చేతులతో వడ్డించాలనుకుంటాం, మన చేతులతో వడ్డించాలనుకుంటాం. ఎందుకు అంటే ప్రేమది.
ఎవరికో అప్పచెప్పమది, నా చేతులతో నేను వడ్డించాలి అనుకుంటాం, నా భర్తకు నేను వడ్డించాలి, నా భార్యకు నేను పలానది కొనాలి, మనము చేయాలనుకుంటాం. మనకిష్టమైన వాళ్ళకి, పను మనుషులకు అప్పచెప్పాలనుకోం, పనికి పెట్టుకోవాలనుకోం. దేవుడు మనల్ని అంత ప్రేమించాడు గనక తన చేతులతో మనల్ని కలిగించాడు. అలా కలిగింపబడిన మనం ఈరోజు ఎందుకు కలిగింపబడ్డాను, నా జన్మకు కారణం ఏంటి, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాలి, ఏ రోజైనా ఆలోచిస్తామా చెప్పండి? మనం ఆలోచించమండి. అసలు నేను ఎందుకు పుట్టాను? ఒక గేదె కొరకు మనం ఆలోచిస్తే అది ఎందుకు పుట్టిందో దానికి తెలుసు. అది తన యజమానికి లోబడుతుంది, యజమాని పెట్టిన గడ్డి తింటుంది, యజమాని కొరకు తన కడుపులో పాలను తయారు చేసి యజమాని కొరకు ఇస్తుంది. యజమాని కొరకు, నేను నా యజమాని కొరకు అని ఒక జంతువు గుర్తించింది. అవునా కదండి? ఒక ఇంట్లో పెంచుకునే కుక్క గుర్తించింది, వీళ్ళు నాకు ఒక ముద్ద పెడుతున్నారు, వాళ్ళు తినగా మిగిలిందో ఎంగిలో లేకపోతే ఇంకేదో పనికిరానిదో మొత్తానికి నా కడుపు నింపుతున్నారు, కాబట్టి నేనేం చేయాలి? వాళ్ళ ఇంటిలో నేను పడి ఉండాలి, వీళ్ళ ఇంటిని నేను కాపలా కాయాలి, వీళ్ళని సంరక్షించాలి, దొంగల బారిన పడకుండా కాపాడాలి. ఎంత విశ్వాసం! ఒక కుక్కకి తన యజమానికి లోబడాలని అర్థమయ్యింది. ఒక గేదెకి, ఒక ఆవుకి, ఒక ఎద్దుకి తన యజమానికి లోబడాలని అర్థమయ్యింది. మరి మనుషులకు మనకు అర్థమయ్యిందా? నాకొక యజమాని ఉన్నాడు, నాకొక సృష్టికర్త ఉన్నాడు, నాకొక దేవుడు ఉన్నాడు, ఆయనే నన్ను కలిగించాడు, ఆయనకి నేను లోబడాలన్న జ్ఞానం మనుషులకు ఉందా? మీరు ఆలోచించండి. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెచ్చుకోండి, బైబిల్ లేకపోతే నాకు చెప్పండి, నేనైనా కొనిస్తాను. బైబిల్ కంపల్సరీ ఉండాలి మన దగ్గర. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఎంత గొప్పవాళ్ళగా చేశాడంటే ఈరోజు మనిషే రాజు. ఈ భూమిని మనిషి ఏలుతున్నాడా, జంతువులు ఏలుతున్నాయా? ఏమా, ఈ భూమి మీద సమస్తం మీద అధికారం మనిషికి ఉందా, జంతువులకు ఉందా? మనుషులకు ఉంది. అంతరిక్షం మీద అధికారం, భూమి మీద అధికారం, సముద్రం మీద అధికారం, అడవుల మీద అధికారం, ఎడారుల మీద అధికారం, ఆరిన నేల మొత్తం మనిషి క్రింద ఉంది. మనిషి పాదాల దగ్గర పెట్టాడు. ఏమండి, మనిషిని భూమిపైన రాజుగా నియమించాడు. ఈ సమస్తాన్ని ఏలండి అని రోజు ఆదామవ్వలను ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, భూమిని ఏలండి. సమస్త సృష్టిని దేవుడు మనిషి పాదాల కింద పెట్టాడు, పాదక్రాంతం చేశాడు. ఇది నీది నాయన, నీకోసం నాయన, అనుభవించు అన్నాడు. ఎంత గొప్పవాళ్ళని చేశాడు దేవుడు మనల్ని. అదే అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. వారు నా మీద తిరగబడ్డారట. ఎలా తిరగబడ్డారు? మనుషులట దేవుని మీద తిరగబడ్డారట. తిరగబడతాం ఏంటండి? దేవుడి మీద తిరగబడతాం ఏంటండి? అసలు ఎంత దారుణం! దేవుని మీదకి మనం తిరగబడటం ఏంటండి? ఎలా తిరగబడ్డారో తెలుసా? ఎక్కడ బాధ వచ్చిందో తెలుసా? ఆయనకి ఎక్కడ గాయమైందో తెలుసా? ఏ విషయంలో తిరగబడ్డారని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ క్రింద మాట్లాడతాడు 3వ వచనంలో. ఎలా తిరగబడ్డారంటే, ఎలా తిరుగుబాటు చేశారంటే, నన్ను ఎలా బాధ పెడుతున్నారంటే, ఎద్దు తన కామందును ఎరుగును. ఎద్దట తన కామందును ఎరుగునట. ఎద్దుకు తెలుసు తనకు గడ్డి పెట్టేవాడెవడో, కుడుతు పెట్టేవాడెవడో, నీళ్లు పెట్టేవాడెవడో, అప్పుడప్పుడు స్నానం చేయించేవాడెవడో, దానికి అనారోగ్యం వస్తే పశువుల హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించేవాడెవడో ఎద్దుకి తెలుసు. అందుకే ఆ ఎద్దు యజమానికి లోబడి ఉంటుంది. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఒక ఎద్దుకు తెలుసు తన యజమాని ఇల్లు, యజమానికి నేను సేవ చేయాలి, అతని పొలమును నేను దున్నాలి. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును.
ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. నా ప్రజలకి తెలివి లేదు, వాళ్ళు ఆలోచించరు. యోచించరు అంటే ఆలోచించరు. ఒక ఎద్దు ఆలోచిస్తుంది తన యజమాని గురించి, తన యజమానికి లోబడుతుంది. ఒక గాడిద ఆలోచిస్తుంది తన యజమాని గురించి, తన యజమానికి లోబడుతుంది. కానీ మనుషులు మాత్రం ఆలోచించటం లేదట. వాళ్ళకి తెలివి లేదు అంటున్నాడండి. తెలివి లేదు, వాళ్ళు యోచించరు. ఏమంటే మనకి తెలివి లేదా? మనకి తెలివి లేకపోవడం ఏంటండి? మనకి తెలివి లేకపోవడం ఏంటండి? మనం ఎంత తెలివైన వాళ్ళం అండి. ఎంత తెలివిగా డబ్బులు సంపాదిస్తుంటాం, ఎంత తెలివిగా ఇతరులను మోసం చేస్తుంటాం, ఎంత తెలివిగా ఇల్లు కట్టుకుంటుంటాం. తెలివితేటలు మనకు లేకపోవడం ఏంటి? మనకు తెలివితేటలు లేకపోవడం ఏంటి? లోక సంబంధమైన అన్ని తెలివితేటలు ఉన్నాయి మనకి. చావు తెలివితేటలు అంటారు వాటిని. చావడానికి ఈ తెలివితేటలు దేనికి ఉపయోగం చెప్పండి? ఏనా ఈ తెలివితేటలు దేనికి ఉపయోగం చెప్పండి? ఈ తెలివి వల్ల మనం సాధించేది ఏమని చెప్పండి? మనం ఏం సంపాదించగలుగుతున్నాం? దీని మీద ఎన్ని సంపాదించినా ఏం పట్టుకెళ్ళగలుగుతున్నాం? నీ తెలివి దేనికి పనిచేస్తుంది? నీ జ్ఞానం దేనికి సంపాదిస్తుంది? దేనికి పనిచేస్తుంది? నువ్వెంత సంపాదించినా వదిలేపోతున్నావే, నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టినా వదిలేసి వెళ్ళిపోతున్నావే, నువ్వు ఎన్ని ఎకరాల పొలాలు కొన్నా వదిలేసి వెళ్ళిపోతున్నావే, నువ్వు ఎన్ని గొప్ప గొప్ప కార్లు కొన్నా, కారులో తిరిగినా ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? నీ తెలివితేటలతో పట్టుకెళ్ళరాదు? నీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి నీ కారు, నీ పొలము, నీ ఇల్లు, నీ స్థలాలు, నీ డబ్బులు, నీ బంగారాలు తీసుకెళ్ళరాదు కూడబెట్టుకొని? సరిపోవట్లేదా నీ తెలివి దానికి? మనకున్న తెలివి ఏంటంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలన్న తెలివి, ఆస్తులు ఎలా సంపాదించాలన్న తెలివి, డబ్బులు ఎలా కూడబెట్టాలన్న తెలివి, ఇల్లు ఎలా కట్టాలన్న తెలివి, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఎలా చేయాలన్న తెలివి. ఈ తెలివి మనల్ని ఏమండి ఒంటరిగా పైనుంచి ఇలా చేస్తుంది. ఆఖరికి ఈ తెలివి దేనికి పనికి రావట్లేదండి. అందుకే ఇవి చావు తెలివితేటలు అనమాట. దేవుడు అనుకుంటున్న తెలివి ఏంటో తెలుసా? దేవుణ్ణి గుర్తించటం తెలివి, దేవునికి లోబడటం తెలివి. ఆ తెలివి లేదు ఇశ్రాయేలీలకి. ఆ మాటకు వస్తే ప్రపంచంలో యూదులే టాపర్స్ తెలుసా మీకు? ఇప్పుడున్న శాస్త్రవేత్తలు అత్యధికులు ఎవరు అనుకుంటున్నారు? యూదులే. కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి. ఎక్కువ సైన్స్ డెవలప్ అయ్యేది ఇజ్రాయెల్ కంట్రీలోనే. అది ఎంత ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉంటుంది. ఆ కంట్రీ అంతా పోగేసి చాలా మేధావులు వాళ్ళకున్న తెలివితేటలు ఇంతంత కాదు. ప్రపంచం అంతా ఒక్కటైనా సరే ఇజ్రాయెల్ని టచ్ చేయలేకపోతుంది ఈ రోజుకి, స్టిల్ నౌ. అవునా కదా? ప్రపంచంలో ఉన్న ఇస్లాం కంట్రీస్ అన్నీ ఏకమైనా సరే చిన్న ముక్క, చిన్న భూభాగం ఇజ్రాయెల్ని టచ్ చేయలేకపోతుంది. ఏంటి వాళ్ళకున్న తెలివితేటలు అంటే లోకపరంగా చాలా తెలివైన వాళ్ళు. ఆ రోజు యూదులే కానివ్వండి, ఈరోజు మనమే కానివ్వండి, మనుషులందరూ తెలివి మీరారు. కానీ మనుషులకు లేని తెలివి ఏంటో తెలుసా? దేవుణ్ణి గుర్తించట్లేదు. ఒక ఎద్దుకుందా తెలివి, ఒక గాడిదకుందా తెలివి. ఎద్దు తన కామందును గుర్తిస్తుంది, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకుంటుంది. కానీ మనుషులు మాత్రం నన్ను గుర్తించట్లేదు. మనుషులు మాత్రం నన్ను తెలుసుకునే తెలివి వాళ్ళకు ఉండటం లేదు. లోకంలో అన్ని పనులు తెలివిగా చేస్తారు. దేవుని దగ్గరకు వచ్చేపాటికి దేవుణ్ణి గుర్తించే తెలివి కానీ, దేవునికి లోబడే తెలివి కానీ, దేవుణ్ణి ఆరాధించే తెలివి కానీ మనకి లేదు. అందుకే వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళు ఆలోచించరు అంటున్నాడు. బిజీ 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 బిజీ. మన జీవితంలో మనం బిజీ అయిపోయాం ప్రియులారా. ఈ జీవితంలో, ఈ సంపాదనల్లో, ఈ ఉద్యోగాల్లో, ఈ వ్యాపారాల్లో, ఈ చదువులతో ఎంత బాధపడుతూ ఉంటారంటే వీళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా అర్థమవుతుంది వీళ్ళకి? అరే చనిపోతే నరకానికి వెళ్ళిపోతారే, మరణం ఒక రోజు ఉందే, మనం ఎంత గొప్పగా బ్రతికినా, మనం ఎంత ఉన్నతంగా జీవించినా, మనం ఎంత డబ్బు సంపాదించినా, నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఒకరోజు చచ్చిపోతావు, ఒకరోజు చనిపోతావు. మనం చనిపోతాం. మన ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉన్న ఈ జీవితానికి ఒక అంతం అంటూ ఉంది. ఇదేది శాశ్వతం కాదు. మనుషులు ఇంకా సంపాదించాలి. ఎవరిని కదిలించినా సరే అప్పులు బాధలు అనేవాళ్ళే, అనారోగ్య సమస్యలు అనేవాళ్ళే, పిల్లల చదువులు అనేవాళ్ళే, పిల్లల ఉద్యోగాలు అనేవాళ్ళే. ఎంతసేపు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఉద్యోగాలని, వ్యాపారాలని, చదువులని, సంపాదనని ఎప్పుడు ఇదే బాధతో ఉంటున్నాం. కానీ ఒకరోజు నేను చనిపోతానని కానీ, చనిపోతే నా ఆత్మ పరిస్థితి ఏంటని కానీ ఎవరైనా ఆలోచిస్తారండి? లేదు, ఆలోచన లేదు. మోసపోతామండి. వారానికి ఒక్కసారి నాకు దొరుకుతున్నారు మీరు. నాకు దొరికే సమయం ఇదే.
మీకు చెప్పడానికి మీకు ఎలా ఎక్కించాలి, మీ మనసులో దేవుడిని ఎలా ప్రతిష్ఠించాలని నేను పడే తపన కాదు, దేవుడు మన కొరకు పడుతున్న తపన మనం గ్రహించాలి. బిజీ అయిపోయామండి, వాళ్ళ డబ్బులు సంపాదనలో బిజీ అయిపోయాం, లోకాన్ని అనుభవించడంలో బిజీ అయిపోయాం. మనుషులు ఏమనుకుంటారంట? యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. జాగ్రత్తగా ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ సరిగ్గా వినలేకపోతున్నా, మరలా వినాలనిపించిన మన చర్చికి అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, సోలమన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే ఛానల్లో మరలా ఈ సందేశం అప్లోడ్ అవుతుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మరలా ఒకసారి అది వినండి. నేను గ్రూప్లో పెడుతున్నాను, 1కి 2 సార్లు వినండి. ఈ మాటలు వినాలి, మాటికి వింటూ ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. ఏమండి? సంపాదన 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 సంపాదన. తెల్లవారి లేస్తే పడుకున్నంత వరకు సంపాదన. ఈరోజు సంపాదన ఎంత? ఇప్పటి వరకు మన వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి ఎంత, వచ్చిన లాభం ఎంత? వ్యవసాయానికి మనం పెట్టిన పెట్టుబడి ఎంత, వచ్చిన లాభం ఎంత? పిల్లల్ని చదివించడానికి నేను పెట్టిన పెట్టుబడి ఎంత, వాళ్ళు మరలా నాకు తిరిగి ఇచ్చే లాభం ఎంత? పెట్టుబడి లాభము, పెట్టుబడి లాభము, పెట్టుబడి లాభము, లాభము లాభము లాభమని లాభం వెనకాల పరిగెడుతున్న వాళ్ళను చూసి దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడండి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకునే వారలారా. ఎవరు వాళ్ళు? మనమేనండి. పలానా వ్యాపారం చేద్దామా, లాభం సంపాదించుకుందామా, పలానా ఉద్యోగం చేద్దామా, డబ్బులు సంపాదించుకుందామా, పలానా కోర్స్ తీసుకుందామా, అది చదువుదామా, ఇంజనీరింగ్ చేద్దామా, ఎంబీబీఎస్ చేద్దామా, మెడిసిన్ సైడ్ వెళ్దామా, ఇంజనీరింగ్ సైడ్ వెళ్దామా, లేకపోతే సివిల్ సైడ్ వెళ్దామా, ఇంకేదో చేద్దామా. మనం లాభము సంపాదించాలి. ఈరోజు చదువులు కూడా ఎలా అయిపోయాయంటే, ఒకప్పుడు చదువు దేనికోసం తెలుసండి? ఒకప్పుడు చదువు దేని కొరకు అన్నప్పుడు సంస్కారము కొరకు. చదువు దేనికి అంటే సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకోవడం కోసం, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో తెలుసుకోవడం కోసం, సొసైటీలో మనం ఎలా జీవించాలో. చదువు సంస్కారం కొరకు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చదువు దేనికి రానా? సంపాదన కొరకు. సంపాదించడానికి చదువు, సంపాదించడానికి వ్యాపారం. బ్రతుకే సంపాదన కొరకు అండి చెప్పాలంటే. అల్టిమేట్గా మనిషి గోల్ ఏంటంటే సంపాదించాలి, గొప్పగా బ్రతకాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, గొప్పగా జీవించాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, కుదిరితే ఎకరాలు పొలాలు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి. ఏమండి? అక్కడ 4 ఎకరాలు కొనేసానండి, ఇక్కడ 3 ఎకరాలు కొనేసానండి, ఏమండి అక్కడ మనకు ఒక ఇల్లు ఉందండి, అక్కడ ఒక ఇల్లు ఉందండి, ఎక్కడ ఒక ఇల్లు ఉందండి, సంబరపడిపోతూ ఉంటారు. దేవుడు అంటున్న మాట ఏంటన్నా? లాభం సంపాదించుకుంటావా, డబ్బులు సంపాదించుకుంటావా, ధనాన్ని కూడబెట్టుకుంటావా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. లాభం 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 చెప్పుకుంటున్నాం కదండి మనం ఈరోజు. చెప్పుకుంటున్నాం కదండి. ఎక్కడికి వెళ్తే డబ్బులు బాగా వస్తాయి, ఎక్కడికి వెళ్ళి పనిచేస్తే డబ్బులు బాగా వస్తాయి. కువైట్కి వెళ్దామా, దుబాయ్కి వెళ్దామా, హైదరాబాద్కి వెళ్దామా, లేకపోతే ఇక్కడే ఉండి కూలి పని చేసుకుందామా, లేకపోతే ఇక్కడ నుండి ఏదైనా వ్యాపారం చేసుకుందామా, ఏదైనా కంపెనీలో జాయిన్ అవుదామా? వద్దని నా ఉద్దేశం కాదండి. డబ్బులు కావాలి, మనిషి బ్రతకడానికి డబ్బులు కావాలి, డబ్బులు అవసరం, సంపాదన అవసరం, తప్పదు. డబ్బు లేకపోతే బ్రతుకు లేదు, తప్పదు. అయితే నువ్వు అక్కడ గుర్తుపెట్టుకోవాలి నాన్న అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? కింద ఏమన్నాడు తెలుసా? రేపేమి సంభవించునో మీకు తెలీదు. సంవత్సరం ఉంటావా వెళ్ళి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి ఎంత ఉంటావు బాబు నువ్వు? సంవత్సరం ఉండి లాభం సంపాదిస్తావా? ఒరే నాయన, అసలు రేపేమి జరుగుద్దో నీకు తెలీదు, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. కింద ఏమన్నాడండి? మీ జీవము ఏపాటిదండి మన జీవితం? ఏపాటిది చెప్పండి, మన జీవితం ఏపాటిది చెప్పండి, ఏపాటిది చెప్పండి. ఎంతండి మన బ్రతుకెంత, మనం ఎంతండి? చిన్న పెయిన్ వస్తే అంతేనండి, మోసేయడమే. చిన్న పెయిన్ వచ్చిందంటే అంతే, క్లోజ్. చిన్న పెయిన్. అప్పుడప్పుడు గ్యాస్ నొప్పి వస్తుంటే భయమే వేస్తుంది, దేవా అప్పుడే చచ్చిపోతానా. నేను గృహదర్శనాలు తిరుగుతూ ఉంటే నిన్నంతా ఇక్కడ పెయిన్, ఊరికే నొప్పి ఇదంతా పట్టేసి, ఒక పక్క గ్యాస్ అని తెలుస్తున్న భయం. ఏమో
దేవా అప్పుడే తీసుకెళ్ళిపోతావా? దేవా సంఘం బలపడాలి, సంఘం స్థిరపడాలి, కొన్నాళ్ళు ఉంచు తండ్రి, సంఘంలో సువార్థికులు తయారవ్వాలి, నాలాగా వాక్యం చెప్పగలిగిన బాధ్యతగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు తయారవ్వాలి, సంఘం బలపడ్డాక తీసుకెళ్ళిపో. నాకు ఇదే ప్రార్థన. నేను ఎప్పుడు దేవుడిని అడిగేది అదేనండి. నా భయం అదే, నా ఆలోచన అదే, నా బెంగ అదే. సంఘం బలపడాలా, ఈ ఊరిలో సత్యం తెలియాలి, కొందరికైనా వాక్యం అర్థం అవ్వాలి, కొందరికైనా దేవుడు అంటే అర్థం కావాలి, కొందరికైనా చచ్చిపోతే మరో బ్రతుకుందన్న విషయం అర్థం కావాలి, కొందరికైనా బాధ్యత ఉండాలి. నా దేవుని సన్నిధిలో అందరికంటే ముందు నేనే ఉండాలని అనుకోగలిగిన వ్యక్తులు సంఘంలో బలపడాలి. నేను ప్రయాసపడతాను, నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తాను. బాధ్యతగా మీలో నిలబడిన వాళ్ళు కొందరు తయారైన తర్వాత నన్ను తీసుకెళ్ళిపోతండ్రి అని నా ప్రార్థన అండి. నా దేవుడిని అడిగే నా కోరిక అదొక్కటేనండి. నా పిల్లలు ఏమైపోతారో, నా భార్య ఏమైపోతుందో నేను దాని గురించి ఆలోచించనండి. నా దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయగలగాల. రేపొద్దున నేను చచ్చిపోయినా సరే ఇక్కడ సంఘం నిలబడగలగాలి. బలంగా, ధైర్యంగా, నమ్మకంగా సంఘాన్ని నిలబెట్టగలిగిన సువార్థికులు ఇక్కడ తయారవ్వాలి. అది నా కోరిక. ఎంతటిది మన జీవితం ఏపాటదండి. ఆలోచించండి ప్రియులరా. దేవుడు అంటున్నమాట, నేనంటున్నమాట కాదే. మనల్ని కన్నవాడు అంటున్నమాట, మనల్ని పుట్టించినవాడు అంటున్నమాట అండి. ఇది మీ జీవము ఏపాటిది అని జీవాన్ని ఇచ్చినవాడే మాట్లాడుతున్నాడు ఏంటండి. మనల్ని సృష్టించిన వాడే వరే మీరు ఎంతరా అంటున్నాడు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు కదా. ప్రతిరోజు చూస్తుంటాం కదండి ఆవిరి. మూత పెట్టి తీసినప్పుడు ఆ వేడి గిన్నె మీద మూత తీసినప్పుడు ఆవిరి కనపడుద్ది. కాసేపటికే మూత ఖాళీ అయిపోద్ది. ఏమైపోయింది? ఆ చెమ్మే అది, ఆ ఆవిరేది వెళ్ళిపోయింది. నువ్వు కూడా అంతే అంటున్నాడు దేవుడు. నువ్వు కూడా అంతే నాన్న, నువ్వు కూడా అంతే. నీ జీవం ఏపాటిది? ప్లాన్లు వేసేస్తున్నావా? రేపటికి సంవత్సరానికి ప్రణాళికలు వేసేస్తున్నావా? డబ్బులు సంపాదిస్తావా? ఆస్తులు సంపాదిస్తావా? ఒరే నాయన, నీ జీవం ఏపాటిదిరా? నువ్వు ఎంతని, నీ బ్రతుకు ఎంతని, ఎందుకురా అంత పెద్ద ప్రణాళికలు వేసుకుంటున్నావు నువ్వు? ఏంటి ఉండిపోతానని నమ్మకమా? కొంతమందిని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటేనండి, కొంతమంది తపన ఆత్రత చూస్తున్నప్పుడు, ఒరే బాబు వీళ్ళేంటి ఈ భూమి ఇక్కడ ఉన్నంత వరకు ఉండిపోతాం అనుకుంటున్నారా ఏంటి వీళ్ళు అనిపిస్తుంటుందండి నాకు. కొంతమంది పోరాటం, డబ్బులు సంపాదించడంలో వాళ్ళ ఆరాటం, ఏమంటే ఇల్లు కట్టుకోవడంలో ఆరాటం, లోకాన్ని అనుభవించడంలో ఆతృత చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు కానీ ఈ భూమి ఉన్నంతకాలం ఇక్కడ ఉండిపోతాం అనుకుంటున్నారా ఏంటి వీళ్ళు? చావు ఉందని గుర్తు రావటం లేదా? మరణిస్తానన్న విషయం మర్చిపోయారా? అంటే ప్రతిరోజు మన కళ్ళ ముందు ఎందరో చనిపోతున్నారు కదండి. నిన్ననే ఒక ఆయన చనిపోయారు ఆ వీధిలోనే, మన ముందున్న వీధిలోనే. ఆయన ఏమన్నా ఆయన ఒక్కడికైనా చావు? మనకు లేదా? మన కళ్ళ ముందు, మన చుట్టూ, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళు మాయమైపోతున్నారే. నిన్న కనిపించిన వాళ్ళు ఈరోజు ఉండటం లేదే. మనం ఉంటామా? ఆలోచించాలి. మీ జీవితం ఏపాటిది? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారండి అంటున్నాడు దేవుడు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా బ్రతకాలి, ఏమి సంపాదించాలి? ఏమండి, ఈ సంపాదనలో పడిపోయే మనుషులు ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు. ఏం చేసినా పర్లేదు, మనకు డబ్బులు రావాలంతే. మనం చేసే పని ఏదైనా పర్లేదు, మనం చేసే ఉద్యోగం ఎలాంటిదైనా పర్లేదు, మనం చేసే వ్యాపారం ఎలాంటిదైనా పర్లేదు, మనం నడుస్తున్న మన నడవడికి ఎలా ఉన్నా పర్లేదు, మనకి డబ్బులు కావాలి, మనకు సంపాదన కావాలి అన్న ఆ పిచ్చిలో పడిపోయి, అరే మనం ఏం చేస్తున్నాం, నేను చేసేది మంచి పనా చెడ్డ పనా, నేను చేసేది దేవుడికి నచ్చేదా నచ్చనిదా, అరే ఆలోచించలేని ఒక అమాయకత్వంలోకి, అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం ప్రియులారా. అది తప్పు ప్రియులారా. మనుషులు ఎలా మారిపోతున్నారు. ఏం చేసినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, నేను ఎలాంటి పని చేస్తున్నా పర్లేదు, నాకు ధనము కావాలంతే. అందుకు కాదండి ఈరోజు లంచాలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు లంచాలు, వ్యాపారంలో మోసపూరితమైన పనులు. దేనికోసం ఇదంతా? డబ్బుల కోసం, సంపాదించడం కోసం. ఒరే నువ్వు ఇలా లోకంతో స్నేహం చేసి సంపాదించాలని, పోగొట్టుకోవాలని, ఏదో అయిపోవాలని ఎందుకయ్యా నువ్వు జీవితాన్ని లోకానికి అంకితం చేసుకుంటున్నావు అని బాధపడుతున్నాడు దేవుడు. లోకంలో గొప్పవాళ్ళం అయిపోవాలి, లోకంలో డబ్బులు సంపాదించుకోవాలి. ఏం చేసుకుంటాం మనం ఇవన్నీ కూడా? ఈ సంపాదన పిచ్చిలో పడిపోయి చేసే పని మంచిదా చెడ్డదా అని కూడా ఆలోచించలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం ప్రియులరా. బాధపడుతూ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మనం ఇలా లోకంతో స్నేహం చేస్తే ఏమైపోతామో తెలుసా అండి? ఏమన్నాడు తెలుసా? లోకంతో స్నేహం చేసి లోకంలో గొప్పవాళ్ళం అయిపోవాలి, డబ్బులు సంపాదించాలని ఒకవేళ నువ్వు అందులో పడిపోయి నువ్వు ఏంటో మర్చిపోయి నిన్ను కన్నవాడు దేవుడని,
నీ కొరకు ప్రాణం పెట్టినవాడు క్రీస్తు అని, నీ కోసం మరణం ఎదురు చూస్తుందని, ఒకరోజు మరణించిన తర్వాత నిన్ను బ్రతికున్నప్పుడు నీ శరీరాన్ని నడిపించిన లోనున్న ఆత్మగా నువ్వు, ఆ ఆత్మ ఏమైపోద్దో ఆలోచిస్తున్నావా? ఆ ఆత్మ పరిస్థితి ఏంటి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, ఈ లోక స్నేహము దేవునితో ఏంటండి? వైరం. లోక స్నేహము దేవునితో ఏంటన్నా? వైరము. వైరము అంటే అర్థం ఏంటండి బావగారు? వైరము అంటే శత్రుత్వం, వైరం. వాళ్ళిద్దరికి పడదండి. ఏదో అంటారు, పాముకిని ముంగిసుకిని వైరమట, పిల్లికి ఎలక్కి వైరమట, టామ్ అండ్ జెర్రీ. వైరం, శత్రుత్వం. ఇండియాకి పాకిస్తాన్కి వైరం, శత్రుత్వం. ఇండియాకి పాకిస్తాన్కి పడదు. లోకాన్ని ప్రేమించేవాడు, లోకంతో స్నేహం చేసేవాడు, లోకానుసారంగా బ్రతకాలనుకున్నవాడు దేవునికి ఏమైపోతాడంటే నాన్న? శత్రువు అయిపోతాడు. దేవునికే శత్రువు అయిపోతావా నువ్వు? అప్పుడప్పుడు చూడండి, ఒరే ఎమ్మెల్యే గారితో విరుద్ధం పెట్టుకోవద్దురా. ఎందుకు? ఎమ్మెల్యే గారితో గొడవ ఏంట్రా? ఏమైనా ఉందా? అన్నీ ఆగిపోతాయి. రేషన్ ఆగిపోద్ది, ఏమన్నా అంతే కదా, రేషన్ ఆగిపోద్ది, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎమ్మెల్యే గారితో గొడవ ఏంట్రా బాబు? ప్రెసిడెంట్ గారితో గొడవ పెట్టుకోకూడదు, అధికారులతో గొడవలు పెట్టుకోకూడదు. వాళ్ళు మన పాలకులు, వాళ్ళతో మనం శత్రుత్వాన్ని పెట్టుకోవాలనుకోం. కానీ దేవునితో మాత్రం శత్రుత్వం పెట్టుకుందామా చెప్పండి? ఏమంటే లోకాన్ని స్నేహించి లోకస్తుల్లా మనం ఉంటే, లోకాన్ని ప్రేమిస్తే, లోకముతో మనం స్నేహం చేస్తే దేవునితో ఏమైపోతున్నామంట? మనం శత్రువులమై, దేవునికి శత్రువులమైపోతున్నాం. లోకాన్ని స్నేహిస్తే, లోకములో ఉన్నవి కావాలనుకుంటే, లోకాన్ని అనుభవించాలని నువ్వు అనుకుంటే, లోకంలో గొప్పోడిని అయిపోవాలని నువ్వు అనుకుంటే, లోకంలో సంపాదన అది ఎలాగైనా పర్లేదు సంపాదించాలని నువ్వు అనుకుంటే, లోక స్నేహము దేవునితో ఏంటట? వైరము అని మీరు ఎరుగరా అంటారు. చూడండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహము దేవునితో వైరము. లోకం అంటే ఏంటి? లోక స్నేహము దేవునితో వైరము. లోకం అంటే ఏంటో దేవుడే చక్కగా చెప్పాడండి. లోకానికి నిర్వచనాన్ని దేవుడిచ్చాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రియులరా, దయచేసి చేతులు జోడించి అడుగుతున్నానండి, ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. లోకములో ఉన్నదంతా 3 ముక్కల్లో చెప్పాడు. లోకం అంటే 3 మాటల్లో క్లియర్ చేస్తాడు అంతే. లోకం అంటే ఏంటట? లోకంలో ఉన్నదంతా ఏంటట? కట్టేయి, కొట్టేయి, తెచ్చేయి అన్నట్టు చెప్పాడు చూసారా దేవుడు. సింపుల్గా చెప్పాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవునా కదండి? అంతేనే కదా? లోకంలో ఉన్నదంతా శరీరాశ. శరీరానికి కావలసినవన్నీ సంపాదించుకోవాలన్న తృష్ణ. ఏం కావాలి శరీరానికి? ఒక మంచి ఇల్లు కావాలి. పాక సరిపోద్దా? సరిపోదు ప్రభువా. పోనీ రేక్ షెడ్ సరిపోద్దా? ఊరుకో ప్రభు, మరీ బొత్తుగా రేక్ షెడ్ ఏంటి? మరి ఏం కావాలమ్మా? ఓ మంచి బిల్డింగ్ కావాలి. బిల్డింగ్ కావాలా? యాక్చువల్గా అయితే మామూలుగా ఉన్నా సరిపోద్ది, కానీ మనకు బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్కి ఎన్నో అద్దుకోవాలి, రంగులు వేసుకోవాలి, ఆల్టెక్లు, వాల్కేర్లు పెట్టుకోవాలి, సీలింగ్లు చేసుకోవాలి, అందులో ఫర్నిచర్ పెట్టుకోవాలి, ఎలివేషన్ చేసుకోవాలి. అబ్బో బోలెడంతా. ఇల్లు కట్టడం ఒక పని అయితే, ఇంట్లో ఇవన్నీ పెట్టుకోవడం పెద్ద పని. ఇల్లు కట్టడానికి పెద్ద పని అవదండి, పెద్ద ఖర్చు అవదండి. మామూలుగా ఇల్లు నిలబెట్టడానికి పెద్ద ఖర్చు అవ్వదు, ఆ తర్వాతే ఖర్చులన్నీ. అవునా కదా? ప్లాస్టింగ్ వరకు తప్పదు, ఓకే, అవసరం. గోడలు పాడైపోకూడదు, గోడలు బలంగా ఉండాలంటే ప్లాస్టింగ్ వరకు ఓకే, అక్కడతో ఆగుతామా? మామూలుగా పెయింట్ వేసినా గోడలు ఏం బాధపడవు, అవేమి ఫీల్ అవ్వవు. మళ్ళీ దానికి 4-5 కోటింగ్లు వాల్కేర్ పెట్టాలా, దానికి పెయింట్ వేయాలా, ఏమండి? ఆ తర్వాత లోపల పైన ఎంత ఏమండి, ఒకప్పుడు సీలింగ్ లేకుండా బతకలేదండి మనం. ఇల్లు కడితే సీలింగ్ ఉండాల్సిందే, సీలింగ్కి లైట్లు ఉండాల్సిందే. ఏం బాబు, ఒక లైట్ ఉంటే సరిపోదా? చూడండి ఏ స్థాయికి వచ్చేసాం మనం. ఒకప్పుడు మన ఇంట్లో బుడ్డు దీపాలతో బతికే మనం, ఒకప్పుడు కిరసనాల దీపాలు పెట్టుకుని ఆ కిరసనాల దీపాల దగ్గర చదువుకున్నాం మనం, ఆ కిరసనాల దీపం చుట్టూ కూర్చుని అన్నాలు తిన్నాం మనం. ఈరోజు మనకి ఒక గదిలోకి వచ్చి 10-15 లైట్లు,
అంతేనే కదా. సీలింగ్ ఒక 10 లైట్లు, గోడకు ఒక ట్యూబ్ లైటు, మామూలు లైటు, ఆ లైటు, ఈ లైటు, బెడ్ లైటు, కుర్చీ లైటు, బెంచీ లైటు, సోఫా లైటు. ఎన్ని లైట్లు నాయన, ఎన్ని లైట్లు నాయన. పెరిగిపోయాయి, కోరికలు పెరిగిపోయాయి, మనకి ఆశలు పెరిగిపోయాయి. శరీరాశ, లోకములో ఉన్నదంతయో ఏంటట? శరీరాశ. శరీరాన్ని సుఖపెట్టాలన్న ఆశ, శరీరానికి ఏదో ఇవ్వాలన్న ఆశ. మంచి మంచి ఇళ్ళు కావాలి, మంచి మంచి కార్లు కావాలి. ఒకప్పుడు సైకిలే దిక్కుండేది కదా మనకి. ఒకప్పుడు మన ఇళ్ళలో సైకిల్ ఉండి చచ్చేవి కావు. ఈరోజు బండి ఉన్నా కూడా మనకి సరిపోవటం లేదు. చిరాకు వచ్చేసింది బండి మీద తిరిగి తిరిగి తిరిగి. ఏం కావాలి మరి ఇప్పుడు? కార్లు కావాలి. కొన్నాళ్ళు పోతే ఫ్లైట్లు కొంటారేమో మరి మనోళ్ళు. కొన్నాళ్ళు పోతే ప్రతి ఇంటి ముందు ఇప్పుడు బండి ఉంటుంది, కారు ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్ళు పోతే ఈ ఇంటికి ఒక చార్టెడ్ ఫ్లైట్లు కొనుక్కుంటారేమో మరి. పెరిగిపోతున్నాయి ఆశలు, పెరిగిపోతున్నాయి. అంతులేదు ఆశలకి, ఆశలకి అంతులేదండి. శరీరాశ. తర్వాత ఏంటట? నేత్రాశ. చూసిందల్లా కావాలి. చూసిందల్లా కావాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే మనం ఏం చేసినా పర్లేదు, డబ్బులు సంపాదించాలి, లాభము సంపాదించాలి. ఏం చేసినా పర్లేదు, డబ్బు కావాలి. ఎందుకంటే కోరికలు తీర్చుకోవాలి, శరీరాశలు తీర్చుకోవాలి, నేత్రాశలు తీర్చుకోవాలి. చూసిందల్లా మనకు కావాలి. అన్నీ మన ఇంట్లోనే ఉండాలి. కార్లు మన కాంపౌండ్లోనే ఉండాలి, బళ్ళు మన దగ్గరే ఉండాలి, మంచి మంచి ఇళ్ళు మనకే ఉండాలి. ఏం చేసుకుంటావు నాయన అవన్నీ? శరీరాశలు, నేత్రాశలు. తర్వాత అన్నాడు మూడవదిగా జీవపు డంబం. గొప్పగా కనబడాలన్న డంబం. ఇదివరకు నివసించడానికి ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు నివసించడానికి కాదండి, ప్రజలకి చూపించుకోవడానికి కట్టుకున్నారు ఇల్లు. అవునా కదా చెప్పండి? నివసించడానికి కట్టుకుంటారా, చూపించుకోవడానికి కట్టుకుంటారు? నిజం చెప్పండి, చెప్పరా ఈజీ. నివసించడానికి కాదండి, నివసించడానికి అయితే సింపుల్గా చిన్న ఇల్లు సరిపోద్దండి. ఒక 4-5 లక్షలు పెట్టుకుంటే ప్రాపర్గా మంచి ఇల్లు వచ్చేద్దండి ఇప్పుడు కూడా. కానీ మనకి అలా సరిపోదు, నివసించడానికి సరిపోదు. మనం కట్టుకునే ఇల్లు చూపించుకోవడానికి, ప్రజలకి ప్రజల కొరకు బ్రతుకుతున్నాం అంతేనండి మనం. నిజం. మనం వేసుకునే బట్టలు ప్రజల కొరకే, మనం కట్టుకునే ఇల్లు ప్రజల కొరకే, మనం కొనుక్కునే కార్లు ప్రజల కొరకే, అన్ని ప్రజల కొరకే. మన కోసం ఏం చేసుకోవట్లే, అన్ని జనాల కొరకే. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. జీవపు డంబము, డంబపు ఆశలు పెరిగిపోయాయి. అదే లోకం. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోకం. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎవరైతే శరీరాశతోని, నేత్రాశతోని, జీవపు డంబముతోని మునిగిపోతారో వాళ్ళు లోక సంబంధులు, వాళ్ళు లోకాన్ని స్నేహించేవాళ్ళు, వాళ్ళు లోకమును ప్రేమించేవాళ్ళు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నాన్న దాని జోలికి మీరు పోకండి రాని దేవుడు మనకు చెబుతుంటే, లోకంలో గొప్పవాళ్ళం అయిపోవాలని, డబ్బులు సంపాదించాలని, శరీరాశలు తీర్చుకోవడానికి, నేత్రాశలు తీర్చుకోవడానికి, డంబముగా ప్రజలకు కనిపించటానికి లోకముతో స్నేహము చేస్తే, లోకం వెంట పరుగులు పెడితే నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు. జాగ్రత్త. దేవునితో వైరం పెట్టుకోగలమా చెప్పండి? దేవునితో ఢీ కొట్టగలమా మనం? దేవునితో గొడవ పడగలమా? దేవునితో వాదించగలమా? దేవునితో దెబ్బలాడగలమా? దేవునితో శత్రుత్వం ఏంటండి మనకి? లోకంతో స్నేహం చేస్తే నువ్వు ఎవరికి శత్రువు అయిపోతున్నావు తెలుసా? దేవునికి శత్రువులు అయిపోతున్నాం. ప్రియులారా, ఆలోచించాలి. ఈ మాటలు మీరు ఆలోచించాలి. ఏమంటే దేవునితో శత్రుత్వం పెట్టుకోవడం మనకు మంచిది కాదండి. దేవునికి విరోధులం అయిపోవడం క్షేమం కాదండి. దేవునికి మనకి సాన్నిహిత్యం ఉండాలండి. దేవునికి మనకి మంచి సంబంధం ఉండాలండి, సత్సంబంధాలు ఉండాలండి. ఆయనకి మనకి మధ్య ప్రేమ ఉండాలండి. ఆయనకి మనకి మధ్య వైరం ఎందుకండి? ఆయనకి మనకి మధ్య విరోధ భావాలు ఏంటండి? శత్రుత్వం ఏంటండి? నేను ఎప్పుడు దేవుడు శత్రువుని, ఈరోజు నేను దేవుడిని ఏం అనలే తెలుసా? పన్నెత్తి మాట దేవుడు నేను అన్న తెలుసా? అలా కాదు, మాటలని కాదు, దేవుడు వద్దన్నవి చేసి, దేవుడు లోకం వద్దన్నాడు, లోకం మీద ఆశ పెంచుకోవద్దురా అని చెప్పాడు. నువ్వు లోకంలోనే పడి చచ్చిపోతుంటే దేవునికి శత్రువు కాకపోతే మిత్రుడు అవుతావా నువ్వు? వద్దండి, ఇదంతా మాయ అండి. ఈ డబ్బు మాయ, ఈ ఇల్లు మాయ, ఈ జీవితమే మాయ. వద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఒకవేళ నువ్వు వెళితే నువ్వు దేవునితో ఏమైపోతున్నావు? వైరం. దేవునితో వైరం. అలాగని బ్రతకొద్దండి. ఏంటి తమ్ముడు ఇప్పుడు నీ ప్రసంగం సారాంశం ఏంటి చెప్పు? నీ ప్రసంగం సారాంశం ఏంటి? మొత్తం వదిలేయమంటావా? పనికి వెళ్ళొద్దా? డబ్బులు సంపాదించొద్దా?
చదువుకోవద్దా? ఉద్యోగాలు చేయొద్దా? ఏం చేయమంటే చెప్పు, నువ్వు కానీ పెంచుతావా మమ్మల్ని? నాకే దిక్కులేదు. నా ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? వద్దని కాదండి, వద్దని కాదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము చూడండి ప్రియులారా. అందరూ బైబిల్ తీసి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కాస్త అందరూ సమయానికి వస్తారేమో, ఒక అరగంట ముందు వాక్యం ప్రారంభిద్దాం, ఎక్కువసేపు వాక్యం చెప్దామని ఆశపడతానండి. ఎంత చెప్పినా రారే. నేను శనివారం మీ ఇంటికి ఎందుకు వస్తానో తెలుసా అండి? శనివారమే ఎందుకు వస్తానో తెలుసా మీ ఇళ్ళకి? నేను ఏం జ్ఞాపకం చేయాలని తెలుసా? రేపొద్దున్న ఆదివారం అని జ్ఞాపకం చేయడానికి. అన్నయ్య ఇంటికి వచ్చాడు అనగానే, తమ్ముడు ఇంటికి వచ్చాడు అనగానే మీకు ఏం గుర్తు రావాలా? రేపు ఆదివారం కదా, అది గుర్తు చేయడానికే వస్తున్నానండి. అది గుర్తు చేయడానికే. అయినా మీరు ఆలస్యంగా ఎందుకు వస్తారో మరి నాకైతే అర్థం కాదు. అది దేవుడికే తెలియాలా. వద్దండి, సమయానికి రండి, పాటలు పాడి దేవుడిని స్తుతించండి. మేము వారమంతా మిమ్మల్ని కాపాడిన దేవుడిని ఒక అరగంట మనస్ఫూర్తిగా కూర్చుని పాటలు పాడి స్తుతించాలనే మనసు రావట్లేదండి మీకు. నాకు అర్థం కాదు. మీరు చెప్పండి. మీ కష్టంలో ఉంటే, ఏదో ఇబ్బందులు ఉంటే, మీరు హాస్పిటల్లో ఉంటే, ఒక సేవకుడిగా, ఒక తమ్ముడిగా నేను కనుక ఒకవేళ హాస్పిటల్కి వచ్చి చేతిలో ఒక 10,000 పెట్టాను అనుకోండి, ఎంత కృతజ్ఞత ఉంటుందండి మీకు. మర్చిపోతారా? అమ్మో తమ్ముడు 10,000 పెట్టాడు చేతిలో, ఎంత చెప్పుకుంటారు, ఎంత ప్రేమిస్తారు నన్ను. మరి దేవుడిని ఎందుకండి ప్రేమించరు? మనుషుల్ని ప్రేమిస్తారు, దేవుడిని ఎందుకండి ప్రేమించరు? ఈ వారం అంతా కాపాడాడే. ఈ వారం అంతా మీరు ఎన్ని ప్రయాణాలు చేసుకుంటారు, అవునా కదా? ఎన్ని ప్రయాణాలు, ఈ వారం అంతా ఎన్ని పనుల్లో ఉన్నారు. మిమ్మల్ని కాపాడాడు, మీ బిడ్డల్ని కాపాడాడు. ఏ అనారోగ్యం రాలేదే. ఇంకా క్షేమంగా ఉన్నామే. చక్కగా 3 పూటలు భోంచేసామే. గత ఆదివారం నుండి ఈ ఆదివారంకు క్షేమంగా ఉన్నామే. దేవా, ఇది నీ కృప వల్ల దేవా, నీ దయ వల్ల దేవా అని వస్తున్నాను తండ్రి, నీ సన్నిధికి వస్తున్నాను తండ్రి, హృదయపూర్వకంగా నువ్వు చేసిన మేలుకు నేను స్తుతించుకుంటానికి వస్తున్నాను తండ్రి అని. ఎందుకండి సమయానికి వచ్చి దేవుడిని స్తుతించాలనుకోవటం లేదు మనం? తప్పు చేస్తున్నాం ప్రియులారా. మనం దేవుడికి కృతజ్ఞత కాదు, అది దేవుని బాధపడటం. కాస్త సమయానికి వస్తారేమో, 10 గంటలకు వస్తారేమో, ఒక అరగంట పాటలకు తగ్గించి సమయాన్ని కుదించుకొని 4 మాటలు ఎక్కువ చెప్దాం. ఇది నేను చెప్పాలనుకున్న నోట్స్ రాత్రంతా కూర్చొని రాసుకున్నానండి. ఒక్కడిని ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. ఈరోజే కాదు, ప్రతిసారి వాక్యం చెప్పే ప్రతిసారి మదన పడిపోతుంటాను. ఏం చెప్పాలి దేవా అని దేవుణ్ణి అడుగుతాను. దేవా, ఒకవేళ నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదేమో, నేను చెప్పేది వాళ్ళకి సరిపోవట్లేదేమో, ఇంకా నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి, నాకు ఆలోచన ఇవ్వు తండ్రి, నాకు తెలివితేటలు ఇవ్వు తండ్రి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పే తెలివి నాకు ఇవ్వు తండ్రి. నన్ను వెతుక్కుంటా కూర్చుంటాను, అలాగా బైబిల్ పట్టుకుని కూర్చుంటాను. రాసుకుని రాత్రి 12:30 వరకు నోట్స్ రాసుకుని వెళ్ళాను. ఇదంతా చెప్పాలి, వీళ్ళకి అర్థం కావాలి, వీళ్ళ జీవితం తెలియాలి, దేవుడి గురించి వీళ్ళకి అర్థం కావాలి అనుకుంటాను. అప్పుడే 12:15 అయిపోయింది. ఇంకా పావు గంటే ఉంది వాక్యం చెప్పడానికి. ఏం చెప్పగలను చెప్పండి? ఏం చెప్పగలను? మీరు కాస్త సమయానికి ఆయన వస్తే హృదయపూర్వకంగా అందరం కలిసి ఆయన స్తుతించుకుని మనస్ఫూర్తిగా ఆయన వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నానండి. నా కోసం ఏం కాదండి. మీరు చివరిలో వచ్చినట్టే, మీ దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు. సమయానికి రండి ప్లీజ్. 10 గంటలకు ఆరాధన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ. పిల్లలకి ఏమైనా 4 మాటలు నేర్పిద్దాం అనుకుంటాను. కరెక్ట్గా హడావుడిగా పొద్దున్న లేచి రెడీ 8:30కి వచ్చి కూర్చున్నాను. పిల్లలు రాలేదు. 9ంటికి వచ్చారు. ఒక్కొక్కళ్ళు 9ంటికి వచ్చారు. ఏం నేర్పగలను వాళ్ళకి? కాసేపు మనస్ఫూర్తిగా గట్టిగా మాట్లాడి వాక్యం చెప్దామంటే గొంతు నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ వాక్యం చెప్పలేనేమని వాళ్ళతో ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాను. ఏమి అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలనో, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో కాదు. దేవునిలో మీరు బలపడాలి. ఏం చేసైనా మీకు దేవుణ్ణి అర్థం చేయించాలన్నదే నా ఆవేదన ప్రియులారా. ఆలోచించండి, సమయాన్ని పాటించండి. మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, దేవుని తరపున అడుగుతున్నాను. సమయానికి రండి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. 10:30కు వచ్చిన వాళ్ళు 10ంటికి రాలేరు. ఒక అరగంట ముందు చేసుకోండి, ఆ పని లేవో. ఒక అరగంట ముందు లేవండి. పోనీ 11కు వస్తున్నారుగా, మానేయట్లేదు కదా. మళ్ళీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే మానరు. ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన మానరు. మరి ఎలాగూ వస్తారు. వచ్చేదేదో ఒక అరగంట ముందు రండి, లేచేదేదో ఒక అరగంట ముందు లేవండి. ముందు రోజు సిద్ధపడండి. అమ్మ రేపు ఆదివారం కదా, రేపు త్వరగా పనులు ముగించేసుకోవాలి. అమ్మ త్వరగా లేకండి ఇంట్లో అందరూ చెప్పుకోండి, ప్రార్థన చేసుకుని పడుకోండి. అర్లీగా రండి, దేవుని స్తుతించండి. వారానికి ఒకసారే కదండి, ప్రతిరోజు కూడా కాదు కదా. పోనీ ఏమైనా
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31 నుంచి చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. ఏంటి తమ్ముడు, మమ్మల్ని సంపాదించుకోవద్దంటావా, ఉద్యోగాలు వద్దంటావా, చదువుకోవద్దంటావా అని ఒకళ్ళు మీరు అనిపిస్తే దేవుడు అలా ఏం చెప్పట్లేదు. అన్నీ మానేసుకోవడానికి చెప్పట్లేదు. ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 29 నుంచి చూడండి. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, ఇదిగోరే నేను ఏమంటున్నానంటే నాన్న, నా ఉద్దేశం ఏంటంటే మీ ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదు, చదువుకోవద్దని అనట్లేదు, లేకపోతే డబ్బులు సంపాదించనట్లేదు, ఇల్లు కట్టుకోవద్దు అనట్లేదు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దు అనట్లేదు. ఓకే అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే కాలము సంకుచితమై ఉన్నది. సంకుచితము అంటే చిన్నదైపోతుంది అని. సంకోచము, వ్యాకోచము అంటారు కదండి. వ్యాకోచం అంటే ఇలా విచ్చుకోవటం, సంకోచం అంటే ఇలాగా ముడుచుకుపోవటం. కాలం చిన్నదైపోతుంది, సైజు తగ్గిపోతుంది, సమయం తగ్గిపోతుంది, టైం లేదు. కాలము సంకుచితమునై ఉన్నది. ఇంకా మీరు ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపాదనలు అతిగా ఆశలు పెంచేసుకోకండి. అతిగా వద్దు, సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇదిగోండి, ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. నా భార్య నా ప్రపంచం అనుకోకు. ఇక నీ భార్యనే సంతోషపెట్టడానికి, నీ భార్య కోరికలు తెచ్చడానికి నీ జీవితాన్ని సమర్పించేయగరా బాబు, టైం అయిపోతుంది. భార్య ఉందా, ఓకే, భార్య ఉంటే భార్య ఉన్నట్టు ఉండి, అంతే. ఎక్కువ మైండ్ పెట్టకో. భార్య ప్రపంచం అనుకోవద్దు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. తర్వాత ఏడ్చువారు ఏడవనట్టును. అలాగని ఏవో నీకు కష్టాలు ఉన్నాయా, అప్పులు బాధలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అవి కూడా ఎక్కువ కాలం కాదు. వాటి మీద కూడా ఎక్కువ మైండ్ పెట్టద్దు. వాటికి కూడా నీ సమయాన్ని ఇవ్వద్దు. కష్టాలు అనేవి ఉంటాయి. మనుషులు అన్నాక కష్టాలు ఉంటాయి, అవునా కదండి? కష్టాలు లేని వాళ్ళు ఎవరుంటారు బాబు? ఎవరు ఉండరు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళకే ఎక్కువ కష్టాలు. మన కష్టాలు ఏముందండి? మన అంతా పోగేసి 5 లక్షలు ఉండదు మన అప్పు, ఒకవేళ ఉంటే. అంతేనా కదమ్మా? కోట్లు అప్పులు ఉన్న మరి ఏమైపోవాలా? అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు అనుకోకండి. ఏడ్చువారు ఏడవనట్టును. ఏదో బాధపడిపోకండి. ఏదో బాధ వచ్చిందని బాధే అనుకోకండి. బాధలు వస్తుంటాయి, పోతుంటాయి, కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటి కోసం నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. కాలము సంకుచితం అయిపోతుంది. భార్య కోసం సమయాన్ని మొత్తం వెచ్చించేయకు. అలాగని బాధలు ఉన్నాయని బాధల మీద కూడా మనసంతా వెచ్చించే సమయాన్ని వేస్ట్ చేయొద్దు. బాధలు దుఃఖపడు ఏడ్చువారు ఏడవనట్టును. సంతోషం వచ్చిందా, అలాగని సంతోషం శాశ్వతం అనుకోకు. సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనునది తమది కానట్టు. కొనేసాను. కొంతమంది ఎవరైనా ఏదైనా కొన్నారంటే వాళ్ళు బతకనేవారు, చుట్టుపక్కల వాళ్ళని చంపుతుంటారు. దొరికేవారు, బాబు దొరికేసారు బాబు వీడికని వాళ్ళు. ఇంకా చెప్తుంటాడు అది ఎలా కొన్నాడు, ఎక్కడ మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, ఎంత బేరం, ఇవన్నీ మనకెందుకు. సంతోషం, కొనేసాను, స్థలం అక్కడ అది కొనేసాను, ఇక్కడ ఇది కొనేసాను, కారు కొనేసాను, బళ్ళు కొనేసాను, చెప్పుకోవాలి. అదే జీవితమేక. ఇక వేరే ఆలోచనలు ఏమీ లేవేక. ఒక పక్క సమయం అయిపోతుంది, ఒక పక్క జీవితం ముగించిపోతుంది, చావు దగ్గర పడుతుంది, సంవత్సరాలు గతించిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి. అప్పుడే జనవరి ఇవాళ తారీఖు ఎంత బాబు? 16, 17, 18. ఈరోజు 18. అప్పుడే అయిపోయింది. జనవరి ఫస్ట్ బట్టలు వేసిపోయి జనవరి 1 అయిపోయింది. అప్పుడే 18వ తారీఖు వచ్చింది. మీరు అలాగే ఉంటాం, మనం అలాగే ఉంటాం. జనవరి, ఫిబ్రవరి వచ్చింది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మళ్ళీ జనవరి 1 అయిపోతుంది. కాలం అయిపోతుంది. ఇంకా మీరు మీ విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని వాటి కోసం మీరు తగలబెట్టేయకండి అంటున్నాడు. కొనువారు తాము కొనున్నది తమది కానట్టును. ఇదిగో ఈ లోకాన్ని అనుభవించువారు అనుభవించండి, కానీ మితము బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటారు కదండి. అప్పుడప్పుడు నీ హద్దుల్లో నువ్వు ఉండు. అనుభవించు, లోకాన్ని అనుభవించు, కానీ దానికి ఒక లిమిట్ ఉంది, గుర్తుపెట్టుకో. భార్యతో ఉండాలా, ఎంతలో ఉండాలి అంతే ఉండు. భర్త ఎంతవరకు ఉండాలి అంతవరకే. బిడ్డల ఎంతవరకు ఉండాలి అంతవరకే. ఒకరోజు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత గారాభం మీదెక్కించుకున్నా, ఎంత నువ్వు మీదెక్కించుకుని తన్నించుకున్నా, వాళ్ళకి పిల్లోసి వచ్చేపాటికి నువ్వు ఉంటావో ఉండవు డౌటే. అప్పుడప్పుడు అనుకుంటాను, నేను లేఖనో పెళ్ళి చూస్తానంటావా అనిపిస్తుంటుంది నాకు. అప్పుడప్పుడు వస్తుంటాయి డౌట్లు. నా కొడుకు పెళ్ళి నేను చూస్తానంటావా అనిపిస్తుంటుంది. ఏమో ఈ మధ్యలోనే ఖాళీ అయిపోవచ్చు. నిజమే కదండి, అవునా కదా? మన చేతిలో ఉందా లేదా? లేదు.
నా కొడుకు పెళ్లి చూస్తానా, నా కూతురు పెళ్లి చూస్తానా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈ పిల్ల అనమాట రెడీ అయిపోతుంటుంది. రెడీ అయిపోతుంటే అనిపిస్తుంటుంది ఈ పిల్లని పెళ్లి కూతురుగా చూసే వయసు నాకు అసలు ఆ భాగ్యం నాకు ఉందంటవా అనిపిస్తుంటుంది. ఏమో తెలియదు మనకి తెలియదండి. ఎంత మురిసిపోతాం, పిల్లలు అనుకుంటాం. తెలీదు బాబు, వెళ్ళిపోవాలి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత పిల్లలైనా కుదరదు ప్లీజ్ తండ్రి అంటే అవ్వదు. నా కూతురు అంటే కుదరదు. నీ కూతురైనా నీ కొడుకైనా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి నాన్న, టైం అయిపోతుంది అన్నాడు దేవుడు. అదే అంటున్నాడు, టైం అయిపోతుంది, కాలము సంకుచితమై ఉన్నది. అందుకే ఈ లోకమును అనుభవించువాడు అమితముగా అనుభవింపకుండానట్టు ఉండవలెను. అమితముగా అనుభవించనట్టు ఉండండి. మీరు ఏదో టచ్ మీ నాట్ లాగా చూడండి, అప్పుడప్పుడు టచ్ మీ నాట్ చూసారా, ముట్టుకుంటే చూసారా ఆకు, అదేదో ఇదివరకు చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండి ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ కానీ. అలా ఉండండి, అంటనట్టు ముట్టనట్టుగా ఉండండి లోకంతో. డబ్బా ఓకే, డబ్బులు ఉన్నాయా, ఉంటే ఉండరు, అవసరానికి వాడు. డబ్బే అనుకోకండి. మనకి లెక్కలు, నా అకౌంట్లో ఎంత ఉంది, మా ఆవిడ అకౌంట్లో ఎంత ఉంది, మా ఆవిడ మెడలో ఎంత ఉంది, నా పిల్లల మెడలో ఎంత ఉంది. ఎందుకు ఊరేసుకోవడానికి? ఎందుకు నాయన నీ మెడలో నీ భార్య మెడలో ఏం చేసుకుంటావు? నీ బ్యాంకులో అకౌంట్లో ఎంత ఉంది, మెడలో ఎంత ఉంది, బీరువాలో ఎంత ఉంది, పాకెట్లో ఎంత ఉంది, ఎంత ఉంటే ఏం ప్రయోజనం? ఒకడు లోకమంతయు సంపాదించి అతని ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అన్నాడు ప్రభు. లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే ఎందుకు రాయనా? దేనికి ఉపయోగం? అందుకే కింద అన్నాడు చూడండి, ఈ లోకపు నటన ఏలయనగా ఈ లోకపు నటన, ఇట్స్ యాక్టింగ్, ఇది నటన. ఈ లోకము, ఈ జీవితము నటన. వదిన నటన అంటున్నాడు, నటన యాక్టింగ్ ఇదంతా. ఈ బాధలు కావు, అసలు బాధలు వేరే ఉన్నాయి, అది నరకం. ఈ నవ్వు అసలు నవ్వు కాదు, అసలు నవ్వు వేరే ఉంది, అది పరలోకం. చూడండి సినిమాల్లో అప్పుడప్పుడు సీరియల్లో ఆవిడ ఏడుతుంటే ఈవిడ ఏడిచేది దగ్గర కూర్చొని, ఆవిడ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, ఈవిడ నిజంగా ఏడుస్తుంటుంది. ఎంత అమాయకత్వం. సినిమాల్లో వాళ్ళు ఏడుస్తుంటే హీరో దెబ్బలు తింటాడు, నలిగిపోతూ ఉంటే ఈడు నలిగిపోతుంటాడు ఇక్కడ 5 రూపాయల కాగితంలాగా. అది యాక్టింగ్. అది ఆడు నటిస్తాడు, నలిగిపోతున్నట్టు, వీడు నిజంగానే నలిగిపోతుంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, నువ్వేట్రా, అది యాక్టింగ్ రా, నువ్వేంద్ర. కొంతమంది కచ్చిపులు వెళ్తుంటారు సినిమాలకి, కచ్చిపులు నానిపోతుంటాయి. ఎందుకు? ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ సెంటిమెంటల్ సీన్స్ చూసి ఏడ్చి ఎందుకు బాబు ఏడుపు? దేనికి ప్రయోజనం ఏడుపు? ఏడ్చి కళ్ళు తుడుచుకుంటూ ముక్కులు ఎగరేసుకుంటూ వస్తుంటారు. ఎందుకు నానంటే ఆడు నటిస్తే నువ్వెందుకురా ఏడ్చావు? అప్పుడు మనం నవ్వుతాం. సినిమా చూసి ఏడుస్తావేంట్రా? అప్పుడు అనిపిస్తుంది, ఎవరు అది సినిమా రా, ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు నువ్వు? దేవుడు కూడా అదే అంటాడు, ఒరే నాన్న అదంతా యాక్టింగ్ నాన్న. బాధలు వచ్చాయా? ఓకే, అవి పర్మనెంట్ ఏమీ కాదు. అసలు అవి బాధలే కాదురా బాబు. నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతే అది అసలైన బాధ. ఈ బాధలు ఏముంది? ఈ కష్టాలు ఎంత, ఈ సుఖాలు ఎంత? నీకున్న ఆనందం ఎంతకాలం? నువ్వు ఉన్నంతకాలం. నీకున్న బాధలు ఎంతకాలం? నువ్వు ఉన్నంతకాలం. అవి బాధలు కాదు నాయనా, దానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకండి. ఒక సినిమా చూస్తూ అందులో ఎమోషనల్ సీన్ చూసి ఒకటి ఏడుస్తుంటే మనం ఏమంటాం? ఎందుకురా అది సినిమా రా, అది యాక్టింగ్ రా, ఎందుకురా నువ్వు ఏడుస్తావు, ఎందుకురా ఆ ఏడుపు నటన రా అని మనం అంటుంటాం కదా. అలా దేవుడు అంటున్నాడు, మీ ఏడుపు చూసి నిజమైన ఏడుపు అనుకోకండి రా బాబు, అది టెంపరీ. అది అసలైన ఏడుపు ఒకటి ఉంది. ఆ ఏడుపులోకి వెళ్లకుండా మీరు జాగ్రత్త పడండి. ఈ లోకపు నటన గతించిపోతుంది. అందుకే రాశాను పాట కొన్ని సంవత్సరాల క్రిందట, నటనాలయంగా అని ఒక పాట. మరి మీకు తెలుసా లేదో? నటనాలయం ఎంతమంది తెలుసమ్మా? 100 మంది తెలుసు అనుకోంటలే. నటన ఇదంతా యాక్టింగ్ అండి. దాని మీద మనసు పెట్టుకోకండి. ఈ లోకపు నటన, నీ సంతోషము నటన, నీ బాధ నటన, నీ పిల్లల నటన, నీ కుటుంబంలో ఉన్న సరదా నటన, ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోకు. నాది అని మెదక్కిచ్చేసుకోకు. అదంతా నటన అంటున్నాడు. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఉండండి, ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. తినడానికి ఉండడానికి ఉంటే చాలు అనుకోండి. ఏమన్నాడు తెలుసండి? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి, మనం ఈ లోకములోనికి, అందరికీ తెలిసి ఇది కొత్తగా ఉంటే చెప్పుకురు అన్నట్టు మనమే మాడతామలే, ఏం పట్టుకొచ్చామండి, ఏం పట్టుకెళ్తామండి అని మనమే అంటామండి. మరి పాటించాలి కదండి. అంటే సరిపోద్దా ఏంటి? పాటించాలి.
మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఎందుకయ్యా అది లేదు ఇది లేదు నీ ఏడుస్తావు? ఏం తెచ్చావని? నువ్వేం తెచ్చావని? ఎంత విచిత్రంగా ఉంచండి జీవితం, ఎంత విచిత్రంగా ఉంచండి. ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదు అని ఏడుస్తుంటారు. ఏమో తెచ్చుకున్నావేంటి? వచ్చినప్పుడు ఏమైనా తెచ్చుకున్నావేంటి? పోయిందని ఏడవడానికి. ఎలా వచ్చావు? దిగంబరిగా వచ్చావు. ఆఖరికి ఒంటి మీద బట్టలు కూడా లేవు నువ్వు వచ్చినప్పుడు. తెలుసా నీకు? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఏమీ తేనప్పుడు ఏదో లేదని ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? నీదైతే పోయిందని లేదని ఏడవచ్చు. నీది కాదే, నీది కాంది నీ దగ్గర లేనప్పుడు ఎందుకు బాధ? నీది పోతే బాధపడు, అవునా కదా? నీ మెడలో కొలిసిపోయిందా? బాధపడు. నీది కానప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు వచ్చినప్పుడు ఏం తెచ్చావని లేదని బాధపడుతున్నావు. ఇల్లు లేదన్న బాధ, ఉద్యోగం లేదన్న బాధ, అది లేదు బాధ, ఇది లేదు బాధ, వాళ్ళకుంది వీళ్ళకుంది నాకు కూడా ఉంటే బాగుండి, ఈ బాధలు ఎక్కువైపోయా. అయితే దేవుడు అంటున్నాడు తిమోతితో, పౌలు గారు మాట్లాడుతున్నాడు, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, అలాగని దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్తున్నప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళు. మధ్యలో ఎందుకయ్యా నీకు ఈ బాధలో? నీది కాని దానికోసం ఎందుకయ్యా నీకు ఈ ప్రయాస? ఒకడు గాలికి ప్రయాస పడినట్లుగా ఉందట. ప్రసంగి గారు మాట్లాడతాడు. ఒకడు గాలికి ప్రయాస, గాలి ప్రయాసలండి మనవి ఇవన్నీను. ఏమండి, గాలి ప్రయాసలో పడిపోయి దేవుడిని వదిలేద్దామా? దేవుడిని మర్చిపోదామా? దేవుడు మనకి ఇవ్వబోయే నిత్య జీవాన్ని మర్చిపోదామా? ఆలోచించండి. మరణించిన తర్వాత మనం వెళ్ళిపోబోయే నిత్య నరకాన్ని మర్చిపోదామా ఈ గాలి ప్రయాసల్లో పడిపోయి? మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా. అయితే ఏం చేయమంటావు గురు? ఏం చేస్తావంటే, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో ఏం చేయాలట? మనం తృప్తి పొందుదాము. సాటిస్ఫాక్షన్, తృప్తి ఉండాలండి జీవితానికి. మనకు ఉంటుందా? ఉండదు. మనిషి అనుకుంటాడట కూర్చోడానికి ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటాడట. కూర్చున్న తర్వాత జారపడతాకుంటే బాగుండు అనుకుంటాడట. సరే జారపడ్డాడట. పడుకుంటాకుంటే బాగుండు, చాప లాంటిది ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటాడట. సరే పడుకోరని ఏదైనా చాప వచ్చింది కదా దిండు ఉంటే బాగుండు అనుకుంటాడట. ఇక అంత ఉండదు. ఇక వాటికి అంతు లేదు. దిండు వస్తే మంచం కావాలంటాడు, మంచం వస్తే మంచం మీద పరుపు కావాలంటాడు, పరుపు వస్తే ఇది కాదు ఇంకో పరుపు, అది ఫోమ్తో తయారు చేసిన పరుపు ఉంటుందట. పడుకుంటే ఇలా దిగిపోతారట. దిగిపోదు కానీ, బాగా దిగిపోదు కానీ ఆయన తొందర ఎందుకు? దిగిపోదు కానీ, అసలైన దాంట్లో దిగిపోదు కానీ. కోరికలకు అద్దే ఉందండి. లేదు, ఎంత కావాలి, ఎంత వచ్చినా ఇంకా రావాలి, ఎంత వచ్చింది లెక్కలో తృప్తి లేని జీవితాలు మనవి. ప్రార్థనా సహాయం వచ్చాను, నా కోసం ప్రార్థన చేయనని అడిగింది ఒక ఆవిడ, ఒక తల్లిగారు, పేరు చెప్పను. పాపం ఏమన్నా అనారోగ్యంగా ఉందేమో ప్రార్థన చేయమంటుందేమో అనుకున్నాను. ఏంటమ్మా చేస్తానమ్మా అంటే, పైన ఇంకో ఫ్లోర్ వేయాలి బాబు అంటుంది. ఏమయ్యాలట? పైన ఇంకో ఫ్లోర్ వేస్తావా? నిన్నే గోతులో పెట్టేసి నీ మీద మట్టేసే టైం వచ్చేసింది. పైన ఏమేద్దట? 60 ఏళ్ళు పైన ఉంటాయి తల్లికి. 60 ఏళ్ళు లోకం అనుభవించింది 60 ఏళ్ళు వచ్చాయి. దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బంగారంలాగా ఉంది. ఇంకా 60 ఏళ్ళు వచ్చిన ప్రార్థనా విన్నపం అట. ఏంటట ప్రార్థనా విన్నపం? పైన ఇంకో ఫ్లోర్ వేయాలమ్మా. ఎందుకమ్మా? ఎందుకు? ఆశకు హద్దు లేదండి. పైన ఇంకో ఫ్లోర్ ఏం చేసుకుంటావు? నీకు దేనికి? మీ ప్రాణానికి, భార్యాభర్తల ప్రాణానికి మీకు ఎందుకు ఇంకో ఫ్లోరు అనాలనిపించింది అంటే ఊరుకుంటారా? అమ్మ నాయనో, కొన్ని నలిగిపోతుంటామండి, చెప్పలేం, ఏం అనలేం, అది కాదనలేం. దేవా ప్రార్థన చేయడం అనుకుంటాను, దేవా ఈవిడ నన్ను అడిగింది, చేయకపోతే ఈవిడ ఊరుకోదు, అలాగని చేస్తే నువ్వు ఊరుకో, నీకు బుద్ధి లేదంటారా? ఆవిడ అడిగితే నువ్వు నన్ను అడుగుతావు ఏంటని మళ్ళీ నువ్వు నన్ను తిడతావు. అందుకని మనసులో క్షమించు అని దేవుడిని అడిగి, దేవా నన్ను క్షమించు, నేను అడిగే ఏమో నువ్వు తీర్చొద్దులే, ఊరికే ఈవిడ తృప్తి కోసం నేను ప్రార్థన చేస్తానని మనసులో దేవుడికి చెప్పుకుని అప్పుడు ప్రార్థన చేస్తాను. మరి నేను ఎందుకంటే తప్పు చేయాలి? ఆవిడకు బుద్ధి లేకపోతే నాకు లేదా? ఆవిడకు బుద్ధి లేకపోతే నాకు ఉండాలిగా. దేవుడు అడుగుతాడు, ఎరా ఆమెకి జ్ఞానం లేక వాక్యం తెలియక 60 ఏళ్ళు వచ్చినా ఇంకో ఫ్లోర్ కావాలంటుంది, నిన్ను ప్రార్థన చేయమని అడిగితే మళ్ళీ నువ్వు వచ్చి నన్ను అడుగుతావా? ఎంత వాక్యం తెలుసా? నన్ను అడగడు, నన్ను చెంప మీద కొట్టడు. దేవా నన్ను మన్నించి, దేవా నాకు తప్పట్లేదు, నేను ఇరుక్కుపోయాను ఇక్కడ అనుకుని ప్రార్థన చేస్తాను, దేవా ఇవి ఇంకో ఫ్లోర్ ఇవ్వ తండ్రి అని. అది పనిచేయదు, అది వినడు దేవుడు అసలు. కోరికలకు తృప్తి లేదండి. ఎంత ఉన్నా తృప్తి లేని మన బ్రతుకులండి. తృప్తి లేదండి. ఏమండి, చాలు అనుకుంటే చాలండి. ఏదైనా చాలు అనుకుంటే సరిపోద్దండి. మనం అనుకుంటామా? అనుకోమండి.
ఎంతున్నా కావాలి. అందుకే అంటున్నాడు తృప్తి కలిగి ఉండము కాగా అన్న వస్త్రములు గలవారమై. అన్నము వస్త్రము మనిషికి ఏంటండి? నీడేంటి? మనిషికి అత్యవసరాలు నిత్యావసరాలు ఏంటి చెప్పండి నాన్న? అన్నము వస్త్రము, తర్వాత నివాసము. అంతేనా? కూడు గూడు, తర్వాత ఏంటి? అన్నము. ఎందుకులే అదంతా మనకి ఎందులే కానీ నార్మల్గా మాడుకుందాం. అన్నము వస్త్రము నివాసం. మనిషికి కావాల్సినవి ఇవేనండి. తినడానికి ఉంటే చాలు, త్రాగడానికి నీళ్లుంటే చాలు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు, ఉండడానికి కాస్త ఏదో నివాసం ఉంటే చాలు. కానీ మనం అక్కడితో ఆగుతామా? కుదరదు. ఏవేవో కావాలి, వింతవన్నీ కావాలి మనకి, వింతవన్నీ కావాలి. మనం బిల్డింగ్ కట్టామంటే ఊళ్ళో ఉండకూడదు అలాంటి డిజైన్. అసలు నువ్వు ఉండకూడదు ఊళ్ళో, నువ్వు దరిద్రం ఊరికి. మన ఆలోచనలు అలా ఉంటాయి. ఇల్లు కట్టామంటే అసలు ఇంతవరకు ఊళ్ళో ఇలాంటి డిజైన్ ఉండకూడదండి. చూడండి, ఆశలు అంతులేని ఆశలు అన్నమాట, అంతులేని ఆశలు. అందుకే అన్నాడు నాన్న, అన్న వస్త్రములు గలవారమై ఉండి ఏమి కలిగి ఉందాము? తృప్తి కలిగి ఉందాము. చాలు దేవా, నాకు ఇచ్చావు, ఇంతవరకు ఇచ్చావు చాలు అనుకోండి. అంతేగాని ఇంకా అది కావాలి ఇది కావాలి. ఏం కావాలండి? ఎంత ఉంటే ఉపయోగం ఏంటండి? హాస్పిటల్లో ఉన్నారండి. ఎన్ని ఆస్తులు ఉంటే ఉపయోగం ఏమంటండి? హాస్పిటల్లో ఐసీలో ఉన్నారండి. దేనికి ఉపయోగం? ఆ కోట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయా చెప్పండి? వాళ్ళు సంపాదించిన కోట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయా? ప్రపంచాన్ని జయించాడు హిట్లర్, అలెగ్జాండర్. ప్రపంచాన్ని 15 ఏళ్ల పాటు వీరోచితమైన పోరాటం. అతను గెలవని సామ్రాజ్యమే లేదు. మహావీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్. అతను చెప్పాడు, నేను చచ్చిపోయినప్పుడు మీరు ఏం చేశారో తెలుసా? నా 2 చేతులు అలా బయటికి పెట్టి తీసుకెళ్ళండి అయ్యా అన్నాడట. ఏ బాబు ఎందుకు అంటే, నేను ఎంత సంపాదిస్తే ఏముంది, ఖాళీ చేతులతో నేను వెళ్ళిపోతున్నానని జనాలకి తెలియాలి అన్నాడట. ఎంతమంది చెప్పినా మనకి ఎక్కదో, వింటాం వదిలేస్తాం. చాలా విన్నాం గురు, చాలా విన్నాం, తీసే అంటాం మనం. వద్దండి, ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందాము. తృప్తి కలిగి ఉండండి. ఏమంటే ఉన్న దానితో సంతోషపడండి. ఒక సేవకుడిగా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా, ఒక సహోదరుడిగా, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి, మీ పట్ల నాకున్న బాధ్యతను బట్టి నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? దేవుడిని నమ్ముకోండి, దేవుడు మీకు ఆస్తులు ఇస్తాడని చెప్పట్లేదు. దేవుడు మీకు అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, విస్తారంగా దీవిచ్చేస్తాడు, మీరు దాచుకోలేని ఆశీర్వాదాలు కొమ్మరించేస్తాడని దిక్కుమాలిన అబద్ధాలు నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఒకటే, ఉన్నదానితో తృప్తిగా ఉండండి. అనవసరమైన అప్పులు చేయకండి, అనవసరమైన ఆశలొద్దు. అవసరాలేంటో ఆలోచించండి, వాటి కొరకు దేవుడిని అడగండి, దేవుడు కూడా సహాయం చేస్తాడు. తృప్తి లేని జీవితాలకి ఎంతున్నా సరిపోదు. దేవుడు అంటున్నాడు తృప్తిగా ఉండండి. ఇది చాలు అనుకుంటే సరిపోద్దండి. ఇంకా కావాలి అనుకుంటే ఎంత వచ్చినా కూడా నీకు మనసు నిండదు, తృప్తిగా ఉండదు. అందుకే తృప్తిగా జీవించండి. అయితే ఈ జీవితం ఎంత విలువైందో, ఎందుకు దేవుడు మనకి బ్రతికిచ్చాడో, ఇలాంటి మరిన్ని విషయాలు, మరి నాకు సమయం అయిపోయింది కనుక వచ్చే వారం దీన్ని కొనసాగిస్తాను. ఇంకా నోట్స్ అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ వీక్ నా రిక్వెస్ట్ అండి, మిమ్మల్ని బతిమలాడుతున్నాను దేవుని తరపున, నా కోసం కాదు, మిమ్మల్ని కాపాడిన మీ దేవుని కోసం సమయానికి రండి. ఎగ్జాక్ట్గా 10 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. ఏమండి, దేవుని దగ్గర వద్దు, ఆలస్యం చేయొద్దు, సమయానికి రండి. ఏమంటే అందరం కలిసి దేవుణ్ణి స్తుతించుకుందాం, దేవుణ్ణి ఆరాధించుకుందాం. హృదయపూర్వకంగా గుండెల నిండా దేవుని మాటలు నింపుకొని భక్తితో దేవుడు నాకు మంచి వాక్యాన్ని వినిపించాడు, దేవా నీకు చాలా కృతజ్ఞతలు తండ్రి అని దేవునికి స్తుతులు చెప్పుకొని, కృతజ్ఞతలు చెప్పుకొని, గుండెల నిండా వాక్యాన్ని నింపుకొని మనం ఇంటికి వెళ్దాం. రైట్? ఈ విన్న మాటలు దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన.